విజయవాడలో మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. డిపాజిట్లు కోల్పోయింది. నీలాంటి వాళ్ళ మాటలు నమ్మి 125 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర 2-3% ఓట్లకు పరిమితమైంది. ప్రజలు బుద్ధి చెప్పినా కూడా, ప్రజలు నిన్ను పక్కన పెట్టినా కూడా మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టాం. ఇవాళ మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తల్ని ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర పర్సంటేజ్లు, వాళ్ళ దగ్గర దోపిడీ కార్యక్రమాలు చేయబట్టే కదా ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి అధికారులు జైలు కిందకి వెళ్ళారు. ఈరోజు కూడా పారిశ్రామికవేత్తలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గురించి నువ్వు ఆ రోజు తండ్రి చాటు నుండి దోచుకున్న డబ్బులకి పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితుల్లోంచి ఇవాళ రాష్ట్రాన్ని నెంబర్ 1 పెట్టుబడులు పెట్టే రాష్ట్రంగా ఇటు కరెంట్లో కానీ, ఇంధనంలో కానీ, పొదుపులో కానీ అన్ని విధాల ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 రాష్ట్రంగా కానీ అన్ని విధాలుగా కూడా ఇవాళ ప్రపంచం అంతా భారతదేశంకి వెళ్ళే చూస్తూ ఉంటే భారతదేశంకి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే చూస్తూ ఉన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుతో పోటీపడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకొస్తూ ఉంటే నొప్పులు పోసుకుంటున్నాం. మేము దోపిడీవా, మేము అవినీతి పరులమా? ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా పందికొక్కుల్లాగా తిని దోచుకొని జలయజ్ఞం ధనయజ్ఞం అని చెప్పి ఎక్కడ ఏ ఎకరానికి నీళ్ళు ఇచ్చారు మీరు? ఇవాళ 1 కోటి ఎకరాలు ఖరీఫ్లో, రబీలో కృష్ణా బేసిన్లో నీళ్లు రాని పరిస్థితిలో కూడా ఇంకా నాగార్జున సాగర్లో 50 అడుగులు నీటి మట్టాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా 13 జిల్లాల్లో 1 కోటి ఎకరాల పైగా ఖరీఫ్లో, రబీలో సాగు చేస్తూ ఉంటే ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ అంటావా? అవినీతి ఆంధ్రప్రదేశ్ అంటావా? ఒక అవినీతి పరుడు నువ్వు, ఒక దోపిడీ చరిత్ర ఉండి దోపిడీ కేసుల్లో, అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళిన వాడి నువ్వు మా క్యాబినెట్లో 2 మంత్రులు మహిళల మీద అత్యాచారం చేశారంట. ఎవరు? నువ్వు, నేను, వచ్చినాడా? ఏం జగన్మోహన్ రెడ్డి? అరే ధర్నా కేసుల్లో అడ్డగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో సెక్షన్లు, దోపిడీలు, అత్యాచారాలు కేసులు పెట్టి అవి ఇవాళ క్యాబినెట్లో మంత్రులు మహిళల మీద అత్యాచారం చేశారని మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడితే ఆడవాళ్ళని పెట్టి తిట్టిస్తాం. నీ చరిత్ర ఏంటంటే ఇవాళ గట్టిగా నువ్వు దొంగ, అవినీతిపరుడివి, నువ్వు దోపిడీకారుడివి, నువ్వు 420 చీటింగ్ కేసులో నువ్వు A1 ముద్దాయి, A2 ముద్దాయి విజయసాయి రెడ్డి అని నేను గట్టిగా మాట్లాడితే రేపొద్దున్నే ఒక మహిళతో చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ అబ్బాయిని, నన్ను, మా పార్టీని బూతులు తిడతారు, అడ్డగోలుగా మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించారు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి వెళ్ళాడు, చదువుకున్నాడు, వచ్చాడు, పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు అమెరికా వెళ్ళావు. ఏ కాలేజీలో చదువుకున్నావు? ఏ డిగ్రీ చదువుకొని వచ్చావు? ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? చెప్పు, రాష్ట్ర ప్రజలకు చెప్పు. మాకు ఇంగ్లీష్ రాదు, మా నాయకుడికి ఇంగ్లీష్ రాదు, మాకు ఎవరికి ఇంగ్లీష్ రాదు, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం కాబట్టి మాకు జాతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు పలకటానికే దమ్ము ధైర్యం లేనాడు, నువ్వు జాతి గురించి మాట్లాడుతున్నావు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ. నువ్వు జాతి గురించి మాట్లాడుతున్నావా? ఒక్క మాట ప్రధానమంత్రి గురించి మాట్లాడావా? ప్రధానమంత్రి గారి పేరెత్తే దమ్ము ధైర్యం లేని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు నిన్న ఒక మొబిలైజ్డ్ ఆర్గనైజ్డ్ మీటింగ్ దేనికోసం పెట్టావు? మళ్ళీ దీన్ని ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్గనైజర్లను పెట్టుకున్నాడు మీటింగ్లు ఆర్గనైజ్ చేయడానికి. అవినీతి డబ్బు ఉంది కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు ఈ మీటింగ్కి? ఎన్ని కోట్లు ఎక్కడెక్కడ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారో ఎన్ని కూడా ఈ అవినీతి డబ్బు అంతా కూడా ఆ లెక్కలు కూడా బయటకు వస్తాయి. నెలకి 28 రోజులు చక్కగా రెస్ట్ తీసుకొని
ఒక బహిరంగ సభ, ఒక ధర్నా, ఇది కథ. వేల కోట్ల రూపాయలు, 43,000 కోట్లు జప్తు చేయబడితే సిగ్గుండాలయ్యా. నువ్వు మాకు సిగ్గు గురించి చెప్తా ఉన్నావు. 420 చీటింగ్ కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చినాడు, తలతో సిగ్గుతో తలదించుకోవాలి.